పెళ్లింట్లో నెయ్యి లేదా ఆవాల దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత కొనసాగుతుంది. దీంతో పాటు ఇంటి వాతావరణం సంతోషంగా ఉండేందుకు పెళ్లి ఇంట్లో వాదనలు విభేదాలకు దూరంగా ఉండండి. తులసి మొక్క, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కలు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వివాహం జరిగే ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచకూడదు, లేకుంటే వాస్తు దోషం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ రోజు పెళ్లి జరిగే ఇంట్లో ఏ వస్తువులు ఉంచకూడదు చూద్దాం. ప్రతి వస్తువు ఏదో ఒక శక్తితో ముడిపడి ఉంటుంది. ఏ శక్తిని ఎప్పుడు ఉపయోగించాలో కూడా సమయానికి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం, యుద్ధ భూమి లేదా మహాభారతానికి సంబంధించిన ఫోటోలను వివాహ మండపంలో ఉంచకూడదు. ఇది పెళ్లింట కలహాలు, వాదనలను పెంచుతుంది. ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. వివాహం జరిగే ఇళ్లలో ముళ్ల మొక్కలను ఉంచకూడదు. ముఖ్యంగా వివాహ క్రతువు నిర్వహించే ప్రాంతంలో గదిలో ముళ్ళు మొక్కలు లేదా ఇతర మొక్కలు అక్కడ ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల వాస్తు సంబంధిత సమస్యలు వస్తాయి. దక్షిణ దిశను యమధర్మరాజు, పూర్వీకుల దిశ అంటారు. దక్షిణ దిశలో అద్దం పెట్టకూడదు. దీని కారణంగా ఇంట్లోని వ్యక్తుల మనస్సులో ప్రతికూల భావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశలో అద్దం పెట్టడం వల్ల అనేక రకాల వాస్తు దోషాలు కలుగుతాయి. వివాహం జరిగే ఇంట్లో ఎండిన పువ్వుల దండలు, మామిడి తోరణాలు తీసేయాలి. పూజా గదిలో దేవుళ్ల, దేవతల విగ్రహాలపై పూలదండలు వేసి ఎక్కువ రోజులు ఉండకూడదు. ఎండిన వెంటనే తీసేయాలి.